వాకింగ్ ఎవరైనా చేయదగ్గ సులువైన ఎక్సర్సైజ్. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఎప్పుడు వీలైతే అప్పుడు కాసేపు నడుస్తూ ఉంటారు. నడక వల్ల బరువు తగ్గడమే కాకుండా మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారు. అయితే వాకింగ్ ఎన్ని అడుగులు నడిస్తే మంచిది, ఎలా నడిస్తే మంచిదనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు ఇన్ని అడుగులు నడవాలని నిర్దిష్ట సంఖ్య లేనప్పటికీ శారీరక శ్రమకు 10,000 అడుగులు అనువైన సంఖ్య అని నిపుణులు చెబుతున్నారు. 21 రోజుల పాటు ప్రతిరోజు 10,000 అడుగులు నడవడం వల్ల బరువు తగ్గడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. క్రమం తప్పకుండా నడవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుందట. క్యాలరీస్ బర్న్ చేయడానికి వాకింగ్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, వాకింగ్ గుండె ఆరోగ్యానికి, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు. వాకింగ్ బరువు నియంత్రణకు సహాయపడుతుందని మనకు తెలుసు. అయితే 21 రోజుల పాటు క్రమం తప్పకుండా 10,000 అడుగులు నడిస్తే 2 నుంచి 3 కేజీల బరువు ఈజీగా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీరి ప్రకారం ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. నడక జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిల్ని కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్, ఊబకాయం వంటి వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది. అలాగే నడక ఒత్తిడిని తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు నిద్రను ఇస్తుంది. 21 రోజులు నడవడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నడకతో పాటు మంచి ఆహారం తీసుకోవడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు. 10,000 అడుగులు నడక అంటే ఎక్కువ సమయం, వేగం అవసరం. అయితే ఎక్కువ నడవాలనే ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురి కాకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నడుస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు చురుగ్గా, మరికొన్ని నిమిషాలు నెమ్మదిగా నడవడం మంచిదని చెబుతున్నారు.